ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను మీ ఈశ్వర్ హోమ్ దగ్గర. టుడే వీడియోలోకి వస్తే మనకి ఈరోజు బుధవారం అండి, 18వ తారీఖు. మనకి పిఠాపురం వెళ్తామని చెప్పాను కదండి. బైపోల్ స్పీకర్స్ రెడీ చేస్తున్నాను. అక్కడ 11.4 సెటప్ అండి మొత్తం థియేటర్లోకి. బైపోల్ స్పీకర్స్ ఎలా ఉన్నాయో మీకు తెలిసిందే కదా, మంచిగా ఉంటాయి. టవర్స్ కూడా అక్కడికే రెడీ అయ్యండి. టవర్స్, బైపోల్ స్పీకర్స్, ఈ ఈ స్పీకర్స్ అన్నీ అయిపోయి కొన్ని ఐటమ్స్ పంపించాను పిఠాపురం, తెలిసిందే కదండి. ఈ వీక్ లోనే వెళ్ళిపోవాలి దానికి. మనకి ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి నేను పేరు పేరున రుణపడి ఉంటాను. ఆస్ట్రేలియా నుంచి నాకు నిన్న ఒక 3 months 4 months బ్యాక్ నుంచి 5 months అనుకుంటాను, ఆనంద్ గారు నాకు అప్రోచ్ అయ్యారండి. ఆస్ట్రేలియాలో వర్క్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్. మన విశాఖపట్నం అండి వాళ్ళది. మన డాడీ వాళ్ళు మా విశాఖపట్నం సుజాత నగర్లోనే ఉంటున్నారు అనమాట. సార్ నిన్న వెళ్ళడం కలిగి అక్కడ విజిట్ చేశానండి. వీళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకునేది మనకి ఎగ్జాక్ట్ గా నేను ఈ వీడియోలో ఉంటుంది చూడండి. మనకి కొత్త వలస వెళ్ళగానే రైట్ సైడ్ అలమండ రూట్ తీసుకోగానే ఒక కొత్త వలస నుంచి ఒక 7 kilometers ఉంటుందండి. మంచి మంచి లొకేషన్ లో ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడ 15 దగ్గర 29 అండి రూమ్ సైజు. అక్కడ కూడా 11.4 సబ్ ఊఫర్స్ అక్కడ ప్లానింగ్. ఇక్కడ పిఠాపురం అయితే 2 ఎందుకంటే అంత పెద్దది లేదు. 12 x 18 20 ఉంది. అందుకే ఇది 29 ఉంది కాబట్టి 4 సబ్ ఊఫర్స్ ఇచ్చాను. కస్టమర్ మనకి ఒకటి చెప్పారు, ఈశ్వర గారు మీ మీద నమ్మకం ఉంది, మీరు ప్రొసీడ్ అయిపోండి అని చెప్పారు. అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఆ ఇల్లు కూడా వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఆనంద్ గారు. పిఠాపురం నుంచి మన సాగర్ బ్రో, ఆనంద్ గారు. ఇంకా మొన్న రాజోలు వెళ్ళానండి. రాజోలు కూడా శ్రీకాంత్ గారు ఆర్డర్ ఇచ్చారు. అది ఇంకా హోల్డ్ లోనే ఉంది. మనం వెళ్ళడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది, కొటేషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రిప్లై అయితే లేదు. ఆ రిప్లై కోసం వెయిట్ చేస్తాను. మనమే చేయాలి రూల్గా చెప్పాలంటే. అంత తక్కువ బడ్జెట్ కొటేషన్ లోనే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే లంక అంత ఉంటుందండి. రాజోళ్ళది పెద్ద రేకుల షెడ్, ఇంకా పెద్ద థియేటర్ అది. ఓకే సార్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ఏవే ప్రాజెక్టులు ఉన్నాయో మీ ఫర్దర్గా ఈ వీడియోలోనే ముందు అలా స్క్రోల్ చేస్తాను చూడండి వీడియో. ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు రుణపడి ఉంటాను. మనకి 5.1 ప్యాకేజ్ కొత్తగూడెం సెమీబాబు అన్న ఈ రోజే పార్సల్ వేసాను నవతాకి. టవర్ లో హైట్ ఎక్కువైపోయి పార్సల్ 2 చేసేవాడికి ఇంత అవుతుందండి. అది తెలంగాణ టీఆర్ఎస్ కార్గో బస్సు వెళ్ళదయ్యా అని ఎక్కడ వేసుకుంటే నవతాకి వేసాను. అది మన సెమీబాబు అన్న కొత్తగూడెం అండి. తన ద్వారా నాకు చాలా ప్రాజెక్టులు వచ్చాయి. తను మళ్ళీ ఈ లేటెస్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు కూడా అప్ చెప్పారు. థ్యాంక్ యూ సెమీబాబు అన్న, నీతో నాకు ఫ్రెండ్షిప్ జీవితాంతం ఇలాగే ఉండాలని కోరుకుంటూ మన ఆనంద్ గారికి, సాగర్కి, మొత్తం అందరికి కృతజ్ఞత చెప్తూ ఇక్కడ వీడియోతో ఎండ్ తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్. మన పిఠాపురం సాగర్ అన్నకి 2 TB హార్డ్ డిస్క్, 1 టచ్ మొత్తం అంతా లోడింగ్ చేస్తానండి. అట్మాస్ కంటెంట్స్ మొత్తం, మీడియా ప్లేయర్, డ్యూన్ తీసుకెళ్తున్నాను. ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట ఒకసారి వెళ్ళిపోవడానికి. ఇవి బైపాస్ స్పీకర్ చేసుకొని పక్కన అలా పెట్టించుకోనండి. కింద పెడితే స్పేస్ ఉండదండి, షాప్ చిన్నదాని వల్ల. నా షాప్ వచ్చేసరికి 13 x 13.5 అండి. పొడుగు 13.5, వెడల్పు 13 అండి. నేను వాడుతున్న రిసీవర్ తెలుసుకోదండి, 305 9.2 పైనీర్ రిసీవర్, అట్మాస్, ఐమెక్స్, ఎన్ఎక్స్ అన్నీ ఉంటాయండి దీనికి. ఇంకా మనకి బైపాస్ స్పీకర్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను. రెడీ చేయకముందండి ఈ 2 సెమీబాబా గారికి చెప్పాను కదా, మన తెలంగాణ కొత్తగూడెం పంపిస్తాను. 5.1 ప్యాకేజ్. తనకి అట్మాస్ స్పీకర్స్ ఆల్రెడీ ఫిట్ చేసి ఉన్నాయండి. 1700 రిసీవర్ వాడుతున్నాడు. దానికోసం మనకి అప్రోచ్ అయ్యారు. పోల్ కార్డ్ స్పీకర్స్ చిన్న వాడుతున్నాను, డెప్త్ చాలట్లేదు ఈశ్వర్ గారు, మీరు పంపించరా అంటే పంపించాను. థ్యాంక్ యూ సెమీబాబు అన్న, మీ అభిమానం ఇప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అంతా ఎత్తి పెట్టేసామండి, నీట్గా క్లీన్ చేస్తాను. నేను వాడుతున్న ఇది అమెజాన్ బేసిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి. అమెజాన్లో పర్చేజ్ చేశాను. ఈ 2 ఇక్కడ పెట్టించుకుంటా ప్లేస్ ఉండదు కానీ ఇక్కడ చేసిన 2 టవర్లు పెట్టేశాను. ఇంకా సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్. కొత్తవాళ్ళ జంక్షన్ నుంచి వచ్చేస్తే మనకి ఇది ఉంటుందండి. వెల్కమ్ టు గోదావరి టౌన్షిప్ అండి. ఇది అంత వెంచర్. ఇది సాయి సుజన అనేది ఉందండి. ఇది లోనికి వెళ్ళిన తర్వాత నేను మొత్తం ఇది ఆనంద్ గారు చెప్పాను కదండి, ఆస్ట్రేలియా నుంచి మనకి ఇచ్చారు లోనికి వెల్చర్. ఇది ఆనంద్ గారు ఫాదర్ అండి వస్తున్నారు, రామారావు గారు. అయితే ఈ సెకండ్ ఫ్లోర్ అండి, పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోనే ఒక రూమ్ కేటాయించుకున్నారు వాళ్ళు. మొత్తం అంతా నేను వీడియో రూపంలో చూపిస్తాను చూడండి. అన్నగారు నాకు ఒక ఇల్లు కడుతున్నప్పుడు ఒక 6 months అవుతుంది అనుకుంటాను. 6 months బ్యాక్ నాకు అప్రోచ్ అయ్యారు. అన్నట్టు మాట ఇచ్చిన అడిగారు కానీ
నాకు ఎక్కువ మంది షెడ్యూల్ కాల్ అయితే చేయలేదు ఇతను. తర్వాత ఈ 1 వీక్‌లో స్టార్ట్ చేశారు. ఈశ్వర్ గారు కొటేషన్ ఇవ్వండి అన్నా కొటేషన్ ఇచ్చాను. ఓకే చేసుకున్నారు. ఇంకా వర్క్ స్టార్ట్ చేసేయమ్మా అంటే ఇది డిసెంబర్‌కి అవుతది అనుకుంటానండి. 2 మంత్స్ ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి డిసెంబర్ వస్తున్నారన్నారు మన ఆనంద్ గారు. అతను రాగానే వర్క్ స్టార్ట్ చేస్తాను. మనకి అకౌస్టిక్ అనేది ఏదని కన్ఫర్మ్ చేస్తన్నారు వచ్చి. అప్పుడు కన్ఫర్మ్ చేస్తే అకౌస్టిక్ అనేది ప్లాన్ చేసేస్తాను. మొత్తం 11.4 సెటప్ అండి మొత్తం ఇది. 11.4 విపరీతమైన ఎండ కాసేస్తుందండి 4 రోజుల నుంచి. వర్షంలో ఆగిపోతే ఇది ఎండాకాలంలాగే ఉంటుంది. చెమటలు కారిపోతున్నాయి. నేను మాకు ఇంటికాడ వేపగుండం నుంచి మాక్సిమం ఒక 15, 17, 18 కిలోమీటర్లు ఉంటదండి. బండి మీద వచ్చాం గానీ ఎండలో దూల తీరిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మేము చాలా పనులు చూసుకోవాలి కదండీ. ఒకటే కాదు. హైట్ వచ్చేసరికి 9 అడుగులు ఉంది. వెడల్పు వచ్చేసరికి 14 దగ్గర ఉంది. పొడుగు ఎక్కువండి. 29 అడుగులు పొడుగు ఉంది. వానగారి ఫాదర్ కదండి. మొత్తం చెక్ చేసుకున్నాను. బ్రిక్ వర్క్ అంతా అవుతుందండి. స్టెప్స్ అనేది మొత్తం అంతా చెప్తున్నాను. ఈ వైర్ ఇది పైన ఛానల్ వేసిన తర్వాత జిప్సన్ బోర్డులో వేయాలండి హోమ్ థియేటర్ పర్పస్‌కి. ఇది రాజోలండి ఇది. రాజోలు పోయిన వీక్ వెళ్ళి సోమవారం వెళ్ళానండి. మన శ్రీకాంత్ గారు ఇతను కూడాను బయట అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారండి. వాళ్ళు సన్ ఒకరు ఇంటికాడ ఉంటారని లొకేషన్ పెడితే వెళ్ళి చూసాను. విజిట్ చేయడానికి వచ్చానండి రాజోలే. ప్రత్యేకించి అతనితో మాట్లాడుకొని వెళ్ళాను. ఇంకా మనకి ఇది థియేటర్ అనేది కన్ఫర్మ్ అవ్వలేదండి. కొటేషన్ ఇచ్చాను. అందుకని కాల్ బ్యాక్ రాలేదు. ఫెదర్‌లో వస్తే ఇది కూడా వర్క్ స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పిఠాపురం అయిపోద్ది. ఈ ముందున ఏదొస్తే కిమ్స్ హాస్పిటల్ కూడా వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో చెప్తానులే అది. వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతున్నాను. ఇదండి పైకి వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ పైన చాలా పెద్ద రూమ్ అండి ఇది. 26 అడుగులు, 25 అడుగులు ఉన్నట్టుంది. పెద్ద టేప్ పెట్టి కొలుచుకున్నాను. నాకు ఐడియా లేదు. ఒక కరెక్ట్‌గా 1 వీక్ అవుతుందండి ఇక్కడికి వచ్చి మేము. 1 వీక్ ఇదే వీక్‌లో సోమవారం వెళ్ళానండి పోయిన ఈ వీక్‌లో. రాజోలు. మా ఇంటికాడ నుంచి అప్రాక్సిమేట్‌లీగా 170 కిలోమీటర్లు ఎంతో ఉన్నట్టుందండి. 275 ఎంతో ఉంది. ఇది డిఫరెంట్ అండి. లోన అంతానా ఇంత పెద్ద రూమ్‌లోనే ఇది ఫ్రంట్ మన బ్యాక్ సైడ్ వచ్చేసరికిది మంచం, వంటగది, బారు సెటప్ అంతా ఉంటదండి. రేకుల షెడ్. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే సార్ రేకుల షెడ్ వైబ్రేషన్ అవ్వకన్నా మన స్టైల్‌లో మనం గట్టిగా చేసుకోవాలండి. దీనికి అకౌస్టిక్ లేకపోతే ఇది చేయించుకున్నా వేస్ట్ అండి. ఒక డబ్బాలో రాళ్ళు గులకరాళ్ళెట్టి కొట్టుకున్నట్టు ఉంటది. మీరు ఎంత మంచి పోల్కా ఆడియో క్లిప్స్, ఎస్‌వీఎస్ సెటప్ పెట్టినా ఇంత పెద్ద రూమ్‌లో మీ అకౌస్టిక్ అనేది లేకపోతే వ్యర్థం అండి. అది అది మీ ఇష్టమే. నాకేదండి చేసేమని చేసేస్తాను. స్పీకర్ ప్యాకేజ్ ఏది ఇచ్చిమని ఇచ్చేస్తాను. కానీ అకౌస్టిక్ లేకపోతే మాత్రం మీరు ఆ సౌండ్ వినలేరు. నా సజెషన్ నాదైతే అది ఇస్తానండి. మీకు అవసరం లేదండి పర్లేదంటే ఇచ్చేయండి. అక్కడ మాక్సిమం 165 ఇంచెస్ స్క్రీన్ పడతదండి నాకు తెలిసి. 165 ఇంచెస్ స్క్రీనే. ఇది మన పిఠాపురం ఉన్న సాగర్‌ది. నెక్స్ట్ ఈ వీక్‌లోనే ఎళ్ళిపోతామండి. ఇసుక లేక పని ఆగిపోయిందండి. కిందన గచ్చు వరకు. మొత్తం అంతా రిక్లైనర్స్ మొత్తం అంతా మనకే అది కూడా వదిలేసాడు సాగర్ అన్న. రిక్లైనర్స్ మొత్తం అంతా అయిపోగానే అవి కూడా వీడియో పెడతాను అక్కడ చూడండి. మన దగ్గర ఉండే రిక్లైనర్స్ కొన్ని ఫోటోస్ శాంపుల్‌గా పెడతాను చూడండి. మీరు థియేటర్ చేయించుకొని అయ్యా రిక్లైనర్స్ హై బడ్జెట్‌లో ఉంటున్నాయి బయట. తక్కువ బడ్జెట్‌లో మనకు అవ్వాలి మంచిగా రావాలంటే ఈ మన దగ్గర ఉంటాయండి. ఈ ఇవి ఇదే ఇస్తున్నానండి ఎవరికి మన సాగరానికి పిఠాపురం బ్యాక్ సైడ్ పెద్దది సోఫా 4 సిట్టింగ్ వస్తది. ఫ్రంట్ సైడ్ రిక్లైనర్స్ వచ్చి మాన్యువల్ అండి. మోటార్ జెడ్ అయితే కాదు. మోటార్ జెడ్, మాన్యువల్ అన్నీ ఉంటాయండి. మనం ఫ్యూచర్‌లో చేసే థియేటర్‌లో ఇవన్నీ చేస్తానండి. ఇలా వస్తాయి మన కాన్సెప్ట్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ గాని, ఫ్రంట్ సైడ్ గాని కబోర్డ్స్ లాగా వస్తున్నాయి చూసారండి. అదంతా అకౌస్టిక్ వర్కే. మనకి ఈ ఈ రిక్లైనర్స్ మోటరైజ్డ్ ఉంటాయి, మాన్యువల్ ఉంటాయి, నార్మల్ గూడా ఉంటాయి. మీకు ఏ డిజైన్ కావాలి, మీ థియేటర్‌కి అకౌస్టిక్ ఏ ఫ్యాబ్రిక్ అయితే వాడతానో దానికి మ్యాచ్ చేయగలిగే మంచి రిక్లైనర్స్ మనం ప్రొవైడ్ చేయగలనండి. కొంతమంది మన మీద ఎంత ఇష్టమంటే, "ఈశ్వరన్న నువ్వు వెయిట్ చేస్తే చెయ్యన్నా అదే చేస్తాం" అంటారు. అందుకే నాకు వదిలేస్తే హ్యాపీగా ఇస్తానండి. ప్రతి దాంట్లో ఉన్నాను, నేను వేలెడతాను, నేను చేసుకుంటానంటే నా పని నాకు వదిలేసి మీరు చేసుకోవడమేనండి. అంతేగాని నాకు చెప్పిన తర్వాత మళ్ళీ నాకు మధ్యలో రాకూడదు. వస్తే పాడైపోద్దండి ఏం లేదు పని. మంచి పని నాకు తెలుసు. నేను 1, 2 కాదండి చాలా థియేటర్లు చేశాను. అక్కడ ఏటివ్వాలి, ఏది ఇవ్వకూడదని. నేను టెక్నీషియన్‌లాగా నాకన్నిట్లోని దూరుతుంటే మరి అక్కడ పని పాడవడం గాని ఏది అవ్వదు. ఇది దాదాపు ఎప్పుడండి దాదాపు ఒక 3 ఇయర్స్ బ్యాకా, 4 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా చేసాం అది.
మా వైజాగే చూడండి. పెద్ద థియేటరే ఇంకది. 3 స్టెప్పులు ఒక్కొక్కరు 5 సిట్టింగ్ ఇంకా ఏసుకోవచ్చు సిట్టింగ్. అలా ఉంటది మనది. పెద్దది ఇంకా ఫ్యామిలీ ఎక్కువ మంచిగా పెద్ద థియేటరే చేసుకోవాలన్నా సరే నాకు అప్రోచ్ అవ్వండి సార్. మంచి బడ్జెట్‌లోనే మీకు తక్కువ బడ్జెట్‌లో చేస్తాను. ఎంత పెద్ద రూమే సరే నేనిచ్చే బడ్జెట్‌లో మీరు ఆల్ ఇండియా మొత్తం ఎక్కడ తిరగని ఎవరు చేయరండి. ఇది స్క్రీన్ వచ్చేసరికి ప్రొజెక్టర్ వచ్చేసరికి అన్ని కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అదే కంపెనీవి ఇస్తానండి. స్పీకర్ ప్యాక్ వచ్చేసరికి నాదిస్తాను బడ్జెట్‌లో అయిపోవాలంటే, లేదు సార్ నాకు డబ్బులున్నాయి నేను ఎంతైనా పెడతానంటే పోల్‌కడి, ఎస్‌విఎస్, క్లిప్స్ అలాగే ఉన్నాయి మీకు తెలియనిదేముంది. వార్ఫ్‌డేల్ గాని మంచి మంచిగున్నాయి స్పీకర్స్. ఇక్కడ ఏసిందైతే నేను ఆప్టిమో 35 ప్లస్ ప్రొజెక్టర్ అండి అది. 4K ప్రొజెక్టర్. ఇది తెలిసిందే కదా మధురవాడది. అంటే నేను సారథి ఎలక్ట్రానిక్స్ అతను కమాండ్ మీద నాకు అకౌస్టిక్ వరకు ఇచ్చారండి. స్పీకర్ ప్యాకేజ్ అయితే అతను పెట్టుకున్నారు. స్క్రీను, ప్రొజెక్టర్ ఇలా చేసి ఇచ్చేసాను నేను. ఇలాగుంటది. ఎంట్రన్స్ మనది. ఇది చాలా రోజులవుతుందండి. 3 ఇయర్స్ బ్యాకే వెళ్ళలేదు ఒకసారి. మెయింటెనెన్స్‌కి అయితే అప్పుడప్పుడు నన్ను పిలిస్తే వెళ్తుంటాను అంతే తప్ప ఇంక వెళ్ళను. ఇంకా సెలవు తీసుకుంటూ 'మిస్టర్ హోమ్ థియేటర్' జై హింద్.